తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కొన్ని చేంజెస్ అనేది చేయడమే కాకుండా మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయన్న దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన సర్వే అనేది చేపట్టడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ సర్వేలో మన తెలంగాణలో చూసినట్లయితే ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ ఉన్నారు, ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయి, చేయని అవకాశాలు ఉన్నాయన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు బీవీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రేపటి నుంచి రాష్ట్రంలో మే నెల పెన్షన్ డబ్బులనైతే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారు అన్నమాట. ఇక మన రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులపైన ఆశ పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీయలేదన్నమాట. ఇక ఇప్పుడు కూడా మనకి రేపు కూడా తెలంగాణలో 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే 10 రోజుల నుంచే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను పెంచుతూ కొత్త వారికి కొత్త పెన్షన్ డబ్బులను జమ చేస్తూ విడుదల చేస్తామని హామీ ఇచ్చి 2.5 సంవత్సరాలు అయిపోవడానికి వచ్చింది. ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక అదే పద్ధతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి అనే పథకం ద్వారా ఆశ పెట్టడం అయితే జరిగింది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి కూడా ఒక్కొక్కరికి కూడా ఇంటింట 2500 రూపాయలను పంపిణీ చేస్తామని ఇచ్చినటువంటి పథకాలలో చాలా తక్కువ పథకాలను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నమాట. మిగిలినటువంటి 70 నుంచి 60% పథకాలు ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు, ఆ డబ్బులను అయితే పంపిణీ చేయలేదు. ఇక ఈ 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అనమాట. సో లాస్ట్ వరకు చూస్తేనే వీడియోలో ఉన్నటువంటి సమాచారాన్ని ఇక్కడ మీరు స్పష్టంగా తెలుసుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం అన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు మనకి 11 నుంచి 2.5 సంవత్సరాల వరకు సమయం అనేది అయిపోతుందన్నమాట. ఇక ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేస్తారు, ఎప్పటి నుంచి జమ చేయాలన్న వివరాల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మన తెలంగాణలో ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఈ జూలై నెల చివరి ఆఖర్ల నుంచి ఏవైతే జూన్ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారో ఆ పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మారుస్తూ తెలంగాణలో జూన్ నెల పెన్షన్ డబ్బులను జూలై నెలలో ఇచ్చేటువంటి సమయంలో కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మారుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయబోతున్నారనే సమాచారం అయితే ఉండడం జరిగిందన్నమాట. ఇక దీంతో పాటుగా అప్పటి నుంచే మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన సమాచారాన్ని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక రేపు 2000 రూపాయలు, 4000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేసినటువంటి నేపథ్యంలో బ్యాంక్ ఖాతాల ద్వారా ఎవరైతే ఆసరా పెన్షన్ డబ్బులను ప్రతి నెల పొందుతున్నారో వారందరూ కూడా తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.